ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అందరికీ. నిన్ననే రాత్రి మొయినాబాద్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల పార్టీ జరుగుతుందని తెలిసి పోలీసులు దాడి చేయడం, పోలీసుల మీదకి తుపాకులు పేల్చుకుంటూ నిందితులు కొందరు పారిపోవడం, దొరికిన వాళ్ళల్లో ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు ఉండడం, ఇవన్నీ చాలా దుర్మార్గం అంటున్నాను. ఎందుకంటే దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. ఇవాళ మొయినాబాద్ ఫామ్ హౌజులలో అన్నిట్లా చెప్తున్నాను 3 రకాల నేరాలు జరుగుతున్నాయి. ఒకటి మాదక ద్రవ్యాలు, రెండోది సెక్స్ ర్యాకెట్లు, మామూలుగా పార్టీలు చేసుకునేది. దాంతోపాటు మీరు హత్యలు, ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. అవి బయటపడ్డండి, అందరికీ తెలుసు. మొయినాబాద్ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ అన్నింటిలో కూడా అందరికీ అలర్టే ఉన్నారు. పెద్దలు గద్దలుగా మారి ఇవన్నీ చేస్తుంటే కొన్నిసార్లు అధికార పార్టీ చేసినప్పుడు కానీ, ప్రతిపక్ష పార్టీ చేసినప్పుడు కానీ ఒకరిని చూడకుండా పోతే అయిపోతే లొల్లంత ఎందుకు మన దాకా వచ్చి చూద్దామని మాట్లాడుతున్నారు. అందుకని దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. నేను స్పష్టంగా చెప్తున్నాను, రాజకీయ నాయకత్వం ప్రధాన బాధ్యత, తర్వాత అధికారులు ఏంటంటే అక్కడ లోకల్ ఎస్ఐఓ చాలా వాళ్ళ మంది నాకు చాలా సానుభూతి ఉంది. లోకల్ ఎస్ఐఓ లేకపోతే లోకల్ మిగతా పోలీసులు కానిస్టేబుల్తో సహా అందరికీ తెలుస్తున్నది అక్కడ ఏం జరుగుతుందో. కానీ అనవసరంగా మనకి ఎందుకు, ఎవరు మామూలు వాళ్ళు తీసుకొని ఊరుకుంటే అయిపోతే అనవసరంగా ఎందుకు అని చెప్పి ఫామ్ హౌస్లు అన్నింటిలో నుంచి మామూలు తీసుకొని పోలీసులు నిమ్మకుంటున్నారు. తప్పక జరిగినప్పుడు, దాడి జరిగినప్పుడు దాన్ని పెద్ద ఎత్తున పడ్డప్పుడు ఇట్లా మనం మీడియా మాట్లాడుతుంది, మనందరం మాట్లాడుతున్నాం. ఇవాళ చట్టసభల్లో మంచి చట్టాలు చేయడానికి, అటు నేరాలు జరగకుండా చేయాలి. ఈ మాదక ద్రవ్యాల విషయంలో ఇంకా కట్టి చట్టాలు ఉన్నాయి. చేయాల్సిన చట్టసభ సభ్యులే మాజీ కావచ్చు, ప్రస్తుత ఎంపీ కావచ్చు. ఇవన్నీ కూడా ఏమైందంటే ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు దేశానికి ఎట్లా ఆదర్శంగా, ప్రజలకు ఎట్లా ఆదర్శంగా నిలుస్తారని ఆలోచన చేయాలి. కనుక ఇది పెద్దవాళ్ళు ఉన్నారు కనుక ఎంతటి వారైనా శిక్షిస్తామని చట్టం ముందు అందరూ సమానులు, ఇవన్నీ రొటీన్ డైలాగ్ అందరూ కొడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ కేసులో పట్టుబడ్డ వాడ మీద కేసులు ఎంత పకడ్బందీ చేస్తారని ఆలోచన చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే అన్నీ కూడా 7 ఏళ్ల పైన శిక్షలు పడే కేసులు ఇవన్నీ కూడా. ఎందుకంటే 8 మందికి పాజిటివ్ వచ్చిందట ఇలా మాదక ద్రవ్యాలు వాడినట్టు. వాళ్ళందరినీ కఠినంగా ఎట్లాగో బెయిల్ రాదు, కానీ వీళ్ళు తప్పుడు కేసు పెడితే బెయిల్ వస్తుంది తొందరగా. మరి అట్లా కాకుండా పకడ్బందీగా మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం పెడితే వీళ్ళకు సంవత్సరం దాకా బెయిల్ రాకుండా చేయొచ్చు. ఫస్ట్ ఆ పని చేయాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే కేసు పెట్టేటప్పుడే పుట్టనగానే పరిగణించినట్టు మొదలు కేసు పెట్టేటప్పుడే సరైన విధంగా శిక్షణ పెట్టలేదు అనుకోండి, కావాలని నిర్వీర్యం చేసిన అనుకోండి, అది పోతుంది. రెండోది ఏంటంటే మరి ఇప్పుడు ఒక్కటి దొరికింది కదా, మరి మిగతా సంగతి ఏంటి? ఎక్కడన్నా పేదలు గుడిసెలేసుకొని ఉంటే, లేకుంటే పేదలున్న స్లమ్ ఏరియాస్ అన్ని పేదల వాడల్లో ప్రతిరోజు వాళ్ళు దొంగలు అన్నట్టు కాటన్ సెర్చ్ చేస్తుంటారు. ఏదో బండి వాడు అగ్గుకు దొరుకుతుందని 10,000 తక్కువ దొరుకుతుందని కొనుక్కుంటాడు అనుకోండి. ఈ కాగితాలు ఉన్నాయా తీసుకుపోయి లోపల పడేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, లంచాలు తీసుకొని చూస్తున్నాం. మరి పేదల వాడల్లో కార్టన్ సెర్చ్లు చేసే ఇట్లాంటి వాళ్ళు పోలీసులు మరి ఇటువంటి ఫామ్ హౌస్లు ఎందుకు శ్రద్ధ పెడతలేరు, నెంబర్ 1. రెండోది మామూలుగా అపార్ట్మెంట్లు సొసైటీ ఏర్పాటు చేసుకుంటే వాడికి కర్మజాలి మనకు సీసీ కెమెరాలు పనిచేయకపోతే అక్కడ నేరం జరిగితే వాళ్ళందరినీ పిలిపించి పోలీస్ స్టేషన్లో క్యూలో నిలబెడుతున్నారు. ఎందుకు మీ అపార్ట్మెంట్లలో ఎందుకు మన సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, అది ఉంటే వీడు దొరికాడు కావాడు కదా. దొంగతనం జరిగితే మొట్టమొదటి దొంగలు పట్టుకోవడం కాదు, ఇప్పుడు ఇట్లాంటి లోపాలు పట్టుకొని సొసైటీ వీళ్ళందరినీ కూడా బంద్ చేస్తున్నాం, చూస్తున్నాం. ఎందుకంటే అపార్ట్మెంట్ సొసైటీ, మన వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళందరూ పిలిపించి నేరస్తులాగా ట్రీట్ చేస్తున్నాయి పోలీస్ సంఘాలు. అందుకని ఏమంటాను పోలీసులు ఇప్పుడు ఇక్కడ ఏం చేసిండ్రు, కాటన్ సెర్చ్ పేదల వాళ్ళు చేస్తారు, ఇక్కడ చేయరు. ఇక్కడ సీసీ కెమెరాల గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. ప్రతి ఫామ్ హౌస్ సీసీ కెమెరాలు ఎందుకు లేవు, ఉంటే కూడా ఎందుకు మూసేస్తున్నారు, ఎందుకు ఫుటేజ్ ఉంటలేదు, ఇవన్నీ చెప్పాలి కదా. వీళ్ళందరూ కూడా కాల్పు జరిగి పారిపోయారు. ఆ మొయినాబాద్ రోహిత్ రెడ్డి మన మాజీ ఎమ్మెల్యే, ఏది మన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మరి ఆయన సొంత ఫామ్ హౌస్లో ఇంకొక తెలుగుదేశం ఎంపీ, సిట్టింగ్ ఎంపీని తీసుకొచ్చుకొని వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఈ మాదక ద్రవ్యాలు వాడుకుంటూ 8 మందికి పాజిటివ్ వచ్చిందంటే ఏమర్థం అన్నట్టు స్పష్టంగా చట్టసభల సభ్యులు వీళ్ళు చాలామంది చట్టాన్ని అతిక్రమిస్తూ ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ ఒకటి సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు లేవు అనేది ప్రశ్నించారు. రెండవది ఫామ్ హౌస్ లోపటే, అంటే బయట గేటు నుంచి మొదలుకొని లోపలంతా వాడు బాధ్యత వహించాలి. ప్రతిరోజు ఫుటేజ్ ఇవ్వమంటే ఇచ్చినట్టు ఉండాలి. మరి పెళ్లి చేసుకుంటున్నారా, పేరెంట్ చేసుకుంటున్నారా, ఏమైనా సెక్స్ రాకెట్ నడుపుతున్నారా, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. ఇప్పుడు ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి సొంత పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటామన్నారు గతంలో శ్రీ మహాకవి. మరి అటువంటిప్పుడు మీరు ఫామ్ హౌస్లు కట్టుకుంది రెంట్కి ఇస్తేందుకే కదా. రెంట్కి ఇచ్చేటప్పుడు ఎవడొస్తున్నాడు, వాళ్ళ ఆధార్ కార్డు ఉందా. మామూలుగా హోటల్ రూములు బుక్ చేసుకోవాలంటే సర్వ తిప్పలు పెడతారే, ఆధార్ కార్డు మర్చిపోయిపోతే తప్పన అది
మన ఎలక్ట్రానిక్ సిస్టంలో సెల్ ఫోన్లు చూస్తా అంటే కూడా ఒరిజినల్ కావాలి అని బాధిస్తారే, అటువంటిది ఇప్పుడు ఇటువంటి ఫామ్ హౌస్లలో ఎవడు బుక్ చేసుకుంటున్నాడు, ఎవడు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పిన మూడు రకాల నేరాలు జరుగుతున్నాయి. మడ్డలు జరుగుతున్నాయి, హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దాంతోపాటు మాదక ద్రవ్యాలు నడుస్తున్నాయి, మత్తు పదార్థాలు తీసుకోవడం ఇంక సమస్య లేదు. మామూలుగా లిక్కర్ సమస్య లేదు, పర్మిషన్ లేకుండా లిక్కర్ పార్టీలు కూడా చేసుకోవద్దు. ఇవన్నీ చట్టాన్ని ఉల్లంఘించడమే కదా, ఇవన్నీ చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నట్టు లెక్క అని మరి వాళ్ళు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ కేసు దొరికింది కనుక హాల్చల్ చేస్తే 4 వందలు మళ్ళీ మర్చిపోతుంది. ప్రతిసారి కూడా సెలబ్రిటీస్ను అరెస్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళని విచారించినప్పుడు కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుందని మాకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నా మిత్రుడు వారు కూడా మన పద్మనాభరెడ్డి గారు చాలాసార్లు హైకోర్టుకు వెళ్తే వాళ్ళు గట్టిగా పోలీసులు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే పెద్దగా వాళ్ళు పెడ్లర్స్ కాదు, వాళ్ళు బాధితులే విడిచిపెట్టినాం, లేకపోతే ఇట్లా అని సమాధానం ఇస్తున్నారు. ఇప్పటివరకు కొండందం ఎలుకను కూడా పట్టలేదు. అటువంటిప్పుడు విశాఖపట్నం నుంచి మొదలై ఇది అక్కడి నుంచి పెద్ద ఓడ దొరికింది. అప్పుడు ఆమెది ఏమైందో తెలియదు. 2 ఏళ్ళు పెద్ద హల్చల్ చేశాం అంతకుముందు. అక్కడి నుంచి విశాఖపట్నం వయా హైదరాబాద్, ముంబై ఈ మాదక ద్రవ్యాల కారిడార్ ఉందని అంటున్నారు కదా. మరి దీని మీద ఏం చర్య తీసుకుంటున్నారు? 3-4 ప్రభుత్వాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం అని 3-4 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఎక్కిదంతా. అందుకనే ఇవాళ చాలా వరకు గ్రామీణ ప్రాంతాల వరకు ఈ మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఇదైతే మళ్ళీ ఇందులో కాస్ట్లీ అట. మాదక ద్రవ్యాల్లో కూడా 3 గ్రాములు దొరికితే ₹1,00,00,000 అంటున్నారు. మరి దొరికింది 3 గ్రాములే, మరి 30 గ్రాములు వాడిందా 300 గ్రాములు వాడిందా తెలవాలి కదా మనకైతే. అందుకనే ఇప్పుడు ఇది కేవలం రాజకీయంగా పరిగణించి మళ్ళీ రాజకీయంగా ఎందుకు లేని అటు టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో పొత్తులో ఉంది కనుక వాళ్ళు కొంచెం ఒత్తిడి చేసి ఇవన్నీ చేస్తారా, లేకుంటే వీళ్ళని సస్పెండ్ చేస్తారా? నైతిక బాధ్యత ఉంది కదా యా పార్టీలకు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది నైతిక బాధ్యత, కాంగ్రెస్కి ఉన్నది, అందరికీ ఉన్నట్టున్నాను. ఈ మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఆయన విచిత్రంగా మాట్లాడుతున్నారు కదా, సారా తాగండి, మంచిగా ఎక్కువ రోజులు బతకండి, సారా మన కేంద్రాలు పెట్టాలి, ప్రభుత్వ సారాయి దుకాణాలు ప్రసాదులు పెట్టాలి అంటున్నారు కదా. మరి ఆయన ఇప్పసారా అంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు. అంటే ఇట్లా ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా సమాజాన్ని తప్పుదో పట్టించే పాటలు మాట్లాడుతుంటే ఎట్లా కావాలి వీళ్ళకి అంటున్నాడు. అందుకని ఈ మాదక ద్రవ్యాల కేసులో ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేసిండో వాళ్ళందరినీ విడుదల కాకుండా చూడాలి, బెయిల్ రాకుండా చూడాలి. వాళ్ళందరినీ మొత్తం వాళ్ళ వెనుక ఏ రాకెట్ ఉందో తేల్చాలి నెంబర్ 1. రెండవది మొత్తం మనకు మొయినాబాద్లో ఫామ్ హౌస్లని అన్నిటికీ ఛానలైజ్ చేయాలి. వాళ్ళకి సీసీ కెమెరాలు పెట్టియడం, వాళ్ళ గేట్ ముందటి నుంచి మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వచ్చేదాకా అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టాలి. అది గవర్నమెంట్ పెట్టాలి. 2. మూడవది ఏంటంటే ఈ ఫామ్ హౌస్లలో బుకింగ్ కోసం చేస్తున్న వాళ్ళలో మరి ప్రతిరోజు ఒక మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఉండాలి. అట్లానే ప్రతిరోజు కూడా ఈ ఫంక్షన్లు జరుగుతున్న దానిలో సీక్రెట్గా కొందరు చూసే ప్రయత్నం చేయాలి, ఏం జరుగుతుందో చూడాలి. అప్పుడు ఆటోమేటిక్గా కేసులు పెట్టాలనుకుంటుంది. కనుక ఇవన్నీ చేయకుండా కేవలం 4 రోజులు హల్చల్ చేసి తర్వాత మన మొదటికి వస్తే లాభం లేదు. ఇప్పుడైనా సరే మొయినాబాద్ ఫామ్ హౌస్లు అన్నిటి మీద కర్టన్ సెట్ చేయాలి. పూర్తి స్థాయిలో వాళ్ళను ఎవరైనా అక్రమాలకు పాల్పడడం చేయాలి. యజమానులు కూడా బాధ్యతలు చేయాలి. యజమానులు కిరాయికి చూరుకోవడం కాదు, అందులో ఏం జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఆ నిబంధనలు పాటిస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన మేనేజర్ మీద ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేయాల్సిన బాధ్యత అన్నది కానీ చేయాలి. ఆ తర్వాత యజమాని మీద కూడా కేసు పెట్టాలి. ఎవరిది పడితే వాళ్ళకి ఇట్లా చేయకుండా యజమాని మీద కేసు పెట్టాలి. ఇవన్నీ చేసినప్పుడే సాధ్యమవుతుంది. దీన్ని సమగ్రంగా ఈ మాదక ద్రవ్యాలు వాడుతున్న క్రమంలో హైదరాబాద్ మరొక మాదక ద్రవ్యాల కేంద్రంగా ముంబై లాగా నేరాలకు మూలాలు ఇవే. పెద్ద పెద్ద నేరాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే మొట్టమొదటి తాగినోడు నేరాలు చేస్తారు, ర్యాష్ డ్రైవింగ్తో సహా. ఇప్పుడు మాదక ద్రవ్యాలతో హత్యలు, ఆత్మహత్యలు ఇవి కూడా జరుగుతున్నాయి. కనుక వీటన్నిటిని గమనించి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కేంద్ర ప్రభుత్వం చేసింది, రాష్ట్రాలు అమలు చేయాలి. మరి ఇవన్నీ కలుపుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పటికైనా సరే నిందితులను వదిలిపెట్టొద్దు. కొత్తగా మనకి పెద్దలున్నా వాళ్ళు గద్దలుగా మారింది కనుక అందరి పని పట్టాలని మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి